తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన తరువాత బీఆర్ఎస్ పార్టీ నాయకులలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతున్న వ్యక్తి కల్వకుంట్ల కవిత గారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా సరే కానీ ఆ నిర్ణయంపై స్పందిస్తున్నారు కల్వకుంట్ల కవిత గారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో అందరికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు కల్వకుంట్ల కవిత గారు. అయితే కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న విమర్శలను తెలంగాణ ప్రజలు మాత్రం పట్టించుకోవట్లేదు. తిరిగి కవిత గారికే కౌంటర్లు వేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. తాజాగా కల్వకుంట్ల కవిత ఉద్యోగ నియామకాల గురించి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో నేను కల్వకుంట్ల కవిత శాసన మండలి సభ్యులు తెలియజేయనిది ఏమనగా తెలంగాణ యువతకు ఉద్యోగ నియామకాలలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై శాసన మండలి నందు ప్రత్యేక ప్రస్తావనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరనైనది అంటూ కవిత గారు ఒక లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అమ్మా తల్లి కవిత గారు, 10 సంవత్సరాలు మీ నాన్న నిరుద్యోగులను విద్యార్థులను మోసం చేస్తుంటే ఎందుకు పట్టించుకోలేదు? మీ ఇంట్లో ఉద్యోగాలు వచ్చాయి కదా, మీ నాన్నగారికి చెప్పలేదే మన ఇంట్లో ఉద్యోగాలు వచ్చాయి కానీ తెలంగాణ బిడ్డలకు రాలేదు అని మీ నాన్నగారిని ఒప్పించి తెలంగాణ యువతకు న్యాయం చేయలేకపోయావే 10 సంవత్సరాలు అంటూ కవితను ప్రశ్నిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర బిడ్డలు. మీ ఉద్యోగాలు ఊడిపోయాయి కాబట్టేనా తెలంగాణ ప్రజలు గుర్తొస్తున్నారు, విద్యార్థులు నిరుద్యోగులు గుర్తొస్తున్నారు అంటూ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నిస్తున్నారు. అలాగే తాజాగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పు చూపిస్తూ నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం వల్ల బాల్క సుమన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా బాల్క సుమన్ కు మద్దతుగా నిల్చోలేదు. కానీ కల్వకుంట్ల కవిత గారు స్పందిస్తూ బాల్క సుమన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపేటు అంటూ బాల్క సుమన్ మాట్లాడిన బూతులను సమర్థించారు. అంతకు ముందు అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెడతారా పెట్టరా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత గారు. 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా, మీ నాన్ననే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, వాళ్ళని అడిగి ఎందుకు అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టించలేదు? ఈ 10 సంవత్సరాలు ఎక్కడ వెళ్ళారు, ఎందుకు నోరు విప్పలేదు అంటూ కవితను ప్రశ్నించారు తెలంగాణ బిడ్డలు. అధికారం దూరం అవ్వగానే మాట్లాడడానికి ఏ టాపిక్ లేకపోవడం వల్ల ఏదో ఒకటి చేయకుంటే జనాలు దూరం పెడతారేమో, రాబోయే రోజుల్లో పదవి రాదేమో అనే భయంతో ఇలా కల్వకుంట్ల కవిత గారు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు అని కల్వకుంట్ల కవితపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. మొత్తానికి కల్వకుంట్ల కవిత గారు స్పందిస్తున్న తీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా నష్టమే కలుగుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.